హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఉండే ఒక మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు ఏంటో మీకు తెలుసండి? రబ్బర్ ప్లాంట్ అండి. ఇవి చక్కగా పెద్ద పెద్ద మందంగా ఆకులు ఉంటాయి. ఇది ఆకు తించామంటే పాలు కారుతూ ఉంటుంది. పొడవుగా స్ట్రైట్గా పెరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులు మందంగా ఉంటాయి. చాలా బాగుంటుందండి చూడడానికి. ఇది ఇండోర్ ప్లాంట్స్గా కానీ మనం అవుట్డోర్ ప్లాంట్స్లా కూడా పెంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆకులు తెల్లగా ఉండడం వల్ల ఏంటంటే ఒకసారి పెయింట్ పడిందండి. అందువల్ల ఈ వేరు ఒక కుండీలోంచి వేరే కుండీలోకి పాతుకుపోతే మేము కట్ చేసామండి. ఇది కట్ చేసిన తర్వాత దాని చుట్టూ కూడా వేళ్ళు వచ్చేస్తున్నాయి. దానికి కూడా ఇది ఒక ఆకు చింపి వేసినా కూడా మొక్క వచ్చేస్తుందంట. వేలు చాలా లావుగా మందంగా స్ట్రాంగ్గా ఉంటాయి. పెద్ద కుండీల్లో వేసుకుంటే ఇంకా బాగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. చూడండి, మొక్క కొమ్మలు కూడా ఒక కొమ్మ తెంపిన తర్వాత కూడా అక్కడి నుంచి కొమ్మలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని మందంగా చూడండి ఎంత బాగున్నాయో. ఆకులు చాలా మందంగా చక్కగా ఉంటాయి. ఇవి ఆకు వచ్చిన తర్వాత దాని చుట్టూ ఉన్న పొర పడిపోయి ఓన్లీ ఆకు మాత్రమే వస్తుంది. పొర చుట్టూ ఉంటుందండి ఆకు. ఇది పొరగా చుట్టుకుని ఉంటుంది. ఇది ఆకు పడిపోతుంది. చక్కగా ఆ లీవ్ వచ్చినప్పుడు ఆ రౌండ్గా ఉండే పడిపోయి ఆకు అలా చక్కగా మందంగా తయారవుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తెచ్చుకొని ఇంట్లో పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ. నేను ఇంకా మరిన్ని వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది పొర, ఆకు పొర చూసారా? ఆకు పొర అది ఆకు వచ్చేటప్పుడు అది కింద పడిపోతుంది. ఆకు మాత్రం విచ్చుకుంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా ఈజీగా ఎదుగుతుంది. వాటర్ కూడా ఎక్కువ పోయే అవసరం లేదు. సరే ఫ్రెండ్స్, మీరు ప్లాంట్ మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.